మావోయిస్టు అగ్రనేతలకు నమ్మకాన్ని కలిగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆపరేషన్ కగార్ ను కేంద్రం మొదలుపెట్టింది. కానీ దానికి సీఎం అహింసాత్మక పద్ధతిలో ముగింపు పలికేలా అద్భుతమైన వాతావరణాన్ని కలిగించారు. నెత్తురు చుక్క చిందకుండా, బుల్లెట్ పేలకుండా మావోయిస్టు అగ్రనాయకత్వాన్ని లొంగిపోయేలా చేశారు. ప్రజాస్వామ్యంలో తుపాకీ కాల్పులకు చోటు లేదు. శాంతియుతంగానే ప్రజల కోసం పోరాడాలనేది సీఎం సిద్ధాంతం. మాట ఇస్తే మోసం ఉండదు. లొంగిపోయే వారిని సాదరంగా ఆహ్వానించాలనేది ప్రజాప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే లేని విధంగా ఒకేసారి 100 మంది మావోయిస్టులకు పైగా తెలంగాణలో లొంగిపోయేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు సీఎం రేవంత్ రెడ్డి. మావోయిస్టు ఉద్యమాన్ని అన్ని తానై నడిపిన మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి హైదరాబాద్ లో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ కగార్ ఈ నెల 31తో ముగియనుంది. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఘనమైన ముగింపు ఇవ్వనున్నారు. గణపతి లొంగుబాటుతో భారతదేశంలో ఇక మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే. అగ్రనేత గణపతి లొంగిపోయేందుకు తెలంగాణను ఎంచుకున్నారు. అందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకం. లొంగుబాటు తర్వాత వారికి ప్రత్యేక పునరావాస ప్యాకేజీతో పాటు సమాజంలో గౌరవప్రదంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టు సెంట్రల్ కమిషన్ కార్యదర్శి దేవ్జీతో పాటు అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి లొంగిపోయారు. ఇప్పుడు వారికి అంగరక్షకులుగా వ్యవహరించిన సాయుధులతో పాటు కీలకమైన గెరిల్లా ఆర్మీ క్యాడర్ కూడా లొంగిపోనుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ, సౌత్ బస్తర్ కమిటీలకు చెందిన వారు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఆసిఫాబాద్ అడవుల్లోని మావోయిస్టులను కూడా లొంగిపోయేలా తెలంగాణ ప్రభుత్వం ఒప్పించింది. అయితే గణపతి లొంగుబాటు దేశంలోనే సంచలనం కలిగించనుంది. ఈ భారీ లొంగుబాట్లపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు గంట సేపు చర్చించారు. దేవ్జీ సహా మావోయిస్టుల లొంగుబాటు, వారి పునరావాసంపై వివరించారు.